వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని సంరక్షించి పోషిస్తూ కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్ ఆమెన్. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి పైడయ్య గారు విజయనగరం నుంచి సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని అయ్యగారికి ఇద్దాము. వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. దేవుని యొక్క ప్రియమైన జనాంగమ, దేవుని యొక్క సేవకులాగా, దేవుడు ప్రేమించి దేవుడు జ్ఞాపకము చేసుకొని మరి యొక్క పరిశుద్ధ దినమందు ఆయన పాదముల చెంత మొరపెట్టుట కొరకు పరిశుద్ధమైన దేవుడు తన పరిశుద్ధతను జ్ఞాపకము చేసుకుని మనలను ఏర్పరచుకొని ఈ సమయమును ఈ సందర్భమును మనకు అనుగ్రహించినందులకు దేవాతి దేవునికి స్తోత్రములు చెల్లించుచున్నాను. ఇలాగా పరిశుద్ధ లేఖన భాగము నుంచి విలాప వాక్యములు 3వ అధ్యాయము 31, 32, 33 చదువుతాను. ప్రభువు సర్వకాలము విడనాడుడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును మన వెనుకడిలో దీవించునుగాక. ఆమెన్. ఆత్మ సహాయాన్ని కోరుదామండి. అత్యున్నత సింహాసనాసీనుడా, మీకు స్తోత్రములు. కిరీబులు శరీబుల మీద ఆసీనుడవై ఉన్న మా దయగల తండ్రి, మీకు స్తోత్రములు. 24 పెద్దల చేతను, పరిశుద్ధుల చేతను, కోట్ల కొలది దేవదూతుల చేతను, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడవు అనువాడవు నైన మా దేవుడవైన మిమ్ములను యుగ యుగములు మహిమకు ఘనతకు ప్రభావమునకు అర్హుడు అని పరిశుద్ధుడు 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 అని పొగడబడుచు, కీర్తించబడుచు, స్తుతించబడుచు, ధ్యానించబడుచు, ఆరాధించబడుచున్న మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. మీ పరిశుద్ధమైన నామమును ఆశ్రయించుచున్నాం తండ్రి, మీకు స్తోత్రములు. నాయన, చదవబడిన లేఖన భాగము మీది. నాయన, ధ్యానించుచున్న మేము మీ పిల్లలం. మమ్మలను మీ జనాంగముగా సిద్ధపరిచి స్థిరపరిచి మీ యొక్క అమోఘమైనటువంటి అద్వితీయమైనటువంటి నామమును ఘనపరుచుకొనుట కొరకు ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడవై మీ పరిశుద్ధతను మా మధ్య ఉంచుచు మమ్మలను మీ పరిశుద్ధాత్మ శక్తితో జ్ఞాపకము చేసుకొని నేటి ప్రశస్తమైన సమయమును దినమును మాకు అనుగ్రహించి మీ నామమును ఘనపరిచే భాగ్యము దయచేసినందులకు మీకు స్తోత్రము. చదవబడిన లేఖన భాగము మీది. ప్రతినిత్యము వాక్కు చేత మాతో మాట్లాడుచున్న దేవుడు. మీ వాక్కు మా జీవితములకు ఆధారము నాయన. మీ వాక్కు మా భవిష్యత్తుకు దిక్సూచి నాయన. మీ వాక్కు మా జీవన మనుగడకు మూలాధారము తండ్రి. మీరే మమ్మలను జ్ఞాపకము చేసుకొని ఆదుకొని ఆదరించి ఆశీర్వదించి నేటి పరిశుద్ధ దినమును అనుభవింప చేయుట కొరకు ఈ ప్రశస్తమైన సమయమును అనుగ్రహించినందులకు మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. నాయన, కొద్దిసేపు నాతో మాతో మీరు మాట్లాడుట కొరకు మీ ఆత్మ సంచారము మా మధ్య ఉంచండి. నాయన, మా బలహీనతలు క్షమించి మీ నామ ఘనత కొరకు మమ్మలను వాడుకొనమని వేడుకొనుచు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకొనుచు ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా,
ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయడు. మన దేవుడు ఎంతటి దయా దాక్షిణ్యపూర్ణుడో ఈ లేఖన భాగం నుంచి మనము గమనించవచ్చును ప్రియులారా. ఎందుచేతనగా మానవుల యొక్క తలంపులు, మానవుల యొక్క స్వభావము ఎట్లాంటిదేనంటే లోకానుసారముగా ఉన్నటువంటి పరిస్థితులనే దేవునికి కూడా ఆపాదించుచు ఉన్న పరిస్థితుల మధ్య అట్టి కాలములో మనము జీవించుచున్నాం. ఏమనగా ఉపకారము జరిగితే మనుషులతో ఒకలాగా మంచిగా ప్రవర్తిస్తాము. అదే ఉపకారము చేసిన మనుషులు మన మాటకు విలువ ఇవ్వని యెడల, లేదా ఒకవేళ వారి ఆ సందర్భమును బట్టి మనకు ఉపకారము చేయలేని పరిస్థితులు వారికి ఉన్న యెడల వారికి మన పట్ల ఉన్న ఆప్యాయత గాని, ప్రేమ గాని, ఆదరణ గాని మనకు కనిపించవు. నా మాట కాదనేసాడు, నన్ను ఖాతరు చేయలేదు, నా అవసరానికి ఉపయోగపడలేదు, నేను ఆ మనిషికి లెక్కలో లేను అని చెప్పి అప్పటి వరకు సహాయము చేసిన మనిషే. కానీ ఆ సందర్భములో చేయనంత మాత్రమున ఆ మనిషి మీద వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేస్తాము. మన మానవ స్వభావము ఈ రోజులలో లోకానుసారముగా అట్టి విధముగా ఉన్నది ప్రియులారా. కానీ ఇంతవరకు ఉపకారము చేసిన మనిషి ఈ సందర్భములోనే ఎందుకు చేయలేకపోయారు అన్న ఆలోచనను గమనించరు మానవులు. దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే, దేవుని యొక్క ప్రణాళికను గుర్తించలేని మానవులం. ఎందుచేతనంటే మన కన్నులకు అంధత్వము కలిగించుచున్న సాతాను బంధకాలలో మనం ఉన్నాం. ఈ సమయమందు, ఈ సందర్భముగా, ఈ రోజున నా పరిస్థితులను అనుసరించి, నా పరిస్థితులను బట్టి నాకు సహకరించలేకపోయాడు. ఇంతవరకు సహకరించిన వారే అయినను వారి హృదయములో ఈ సందర్భమందు, ఈ సమయమందు దేవుడు నా పట్ల కార్యము జరిగించలేదు అని అనుకోలేరు. లేదా వారి ద్వారా దేవుడు సహాయము చేయుట కొరకు నేను ఈ సమయమందు వారిని తొందరపెట్టిన వాడిని, లేదా తొందరపెట్టిన వ్యక్తిని, నేను ఈ సమయమందు అర్హుడును కాదేమో అని ఆలోచించము. వెంటనే ఆ మనిషి మీద అసూయ భావము, ఏహ్యభావము, కోపభావము, విరోధము, వ్యతిరేకతో, రకరకాల ఆలోచనలతో ప్రవర్తించచ్చు ఆ మనిషి మీద మనసులో, హృదయములో నొచ్చుకుంటూ బాధపడుతూ ఉన్న సందర్భాలలో ఉన్న నేటి దినములు ప్రియులారా. అయితే దేవుడు యొక్క మాట ఎట్లాంటిదంటే, దేవుని యొక్క శక్తి ఎట్లాంటిదంటే, దేవుని యొక్క కనికరము ఎట్లాంటిదేనంటే ప్రియులారా, దేవుడు ఏ ఒక్కరిని ఎప్పుడు ఎన్నడూ కూడా విడిచే దేవుడు కాదు. ప్రభువు సర్వకాలము విడిచిపెట్టడు, విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయుడు. ఎప్పుడు కూడా, ఏ సందర్భములో కూడా ప్రభువుల ప్రభువు, మన ప్రాణదాత, మనలను పెంచి పోషించుచు, సంరక్షించుచు, మనలను జ్ఞాపకము చేసుకొనుచు, అనుక్షణము మన జీవములకు మనుగడ కొనసాగించుచున్న దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడండి. ఆయన ప్రేమ అట్లాంటిది. ఆయన ఆరాధ్య దైవం. ఆయనను ఆరాధించు జనాంగమైన మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, మన ప్రభువు కోపించుచునే వాత్సల్యము చూపించు దేవుడు. ప్రియులారా, మనము
మన పరిస్థితులు మానవ స్వభావంతో ఆలోచన చేస్తామే తప్ప ఆత్మీయ కోణములో ఎప్పుడు కూడా ఆలోచన చేయము. ఆత్మీయముగా దేవుని వైపు చూచుచు దేవునిపై ఆధారపడి మన యొక్క పరిస్థితిని మనము మెరుగుపరుచుకోలేము. ప్రియులారా, నిన్న ఒక సందర్భమును బట్టి ఉదయాన్నే 5 గంటలకి ఒక వ్యక్తి ఫోన్ చేసి ఒక మాట చెప్పారు. ఆ వ్యక్తి ప్రభుత్వోద్యోగి. ఆయన ఉద్యోగమునకు ఎప్పుడు గైర్హాజరయ్యే వ్యక్తి. ఆయన ఉద్యోగమును నిర్లక్ష్యపరచుచు, దుర్వినియోగపరచుచు అనేక సందర్భములలో ఆయన కెరియర్ను ఆయనే పాడు చేసుకునే స్వభావముతో మద్యమునకు బానిసై కుటుంబమును, పిల్లలను విడిచిపెట్టి నెల, 2 నెలలు, 3 నెలలు, ఒక్కొక్క సందర్భంలో 6 నెలలు కూడా ఉద్యోగమునకు వెళ్ళక చాలా ఆందోళనకరమైన పరిస్థితులలో ఎక్కడెక్కడో ఉండి కుటుంబమునకు అందుబాటులో ఉండక ఉండే వ్యక్తి. ఆ వ్యక్తి గూర్చి తన సతీమణి ప్రతినిత్యము ప్రార్థన, విజ్ఞాపన, మనవులు చేయించు కుటుంబమును ఈడ్చలేక నానాశ్రమలు పడి జీవనమును కొనసాగించుచున్నది. 3 కుమార్తెలు, 3 పిల్లలు, 2 కుమార్తెలు, 1 అబ్బాయి. వారి పరిస్థితిని వివరించినప్పుడు నేను ప్రార్థన, విజ్ఞాపన, మనవులు చేయుచు, ప్రోత్సాహకరమైనటువంటి సంగతులు వారికి దేవుని యొక్క లేఖన భాగములలో నుండి చూపించుచు, ఆదరణ కలిగిన మాటలు చెప్పుచు, ధైర్యపరచుచు, ప్రోత్సహించుచు, దేవుని యొక్క నామములో స్థిరముగా నడిచే విధముగా ఆ తల్లిని, ఆ బిడ్డలను ప్రోత్సహించేవాడు. వాక్యానుసారముగా ఆ తల్లి గోజాడుతూ, నేను క్లియర్గా చెప్పిన మాటను బట్టి ఆ తల్లి ఆలోచన కలిగి, దేవునిని మాత్రమే విడిచిపెట్టకమ్మా, మనుష్యులను నమ్మకు, మనుష్యుల మీద ఆధారపడకు, మనుష్యులను పూర్తిగా మనుషులపై డిపెండ్ అయ్యి మీ యొక్క జీవితాలను పాడు చేసుకోవద్దు. 1 రోజు చూస్తారు మనుషులు, 2 రోజులు చూస్తారు మనుషులు, 1 నెల చూస్తారు, 2 నెలలు చూస్తారు. లోకానుసారముగా ఒక నానుడి కూడా ఉంది. ఆ నానుడి ప్రకారముగా మానవ జీవన విధానములో జరిగే సందర్భములను బట్టి నీవు చులకనైపోతావే తప్ప నువ్వు గౌరవముగా బ్రతకలేవు. నీ విషయాన్ని బయటకు చెప్పకుండా దేవునిపై గోజాడి రాత్రులందు లేదా పగలు నీకు అనుకూలమైన సమయం అప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, లేదా వేకువ జామునే లేచి దేవుని పాదములను పట్టుకోయమ్మా. ఆ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఏర్పరచుకున్న బిడ్డలను ఆయన ఎప్పుడు ఆయన తృణీకరించడు. మనమే అవినీతి పరులమై, మనమే అవిధేయులమై, మనమే అపనమ్మకస్తులమై, మన లోక జీవితముగా ఎంచి బాహ్య విచారముతో, బాహ్య చింతనలతో, లోకానుసారముగా ఆందోళన చెందుచు జీవితములను పాడు చేసుకొనుచున్నాము. దేవునిపై విశ్వాసముతో, నిరీక్షణతో, నిగ్రహముతో కొనసాగాలని చెప్పిన మాటలు చెప్పడం చాలా సులువండి. కానీ ఆ తల్లి ఆ కుటుంబాన్ని ఏడవడానికి, పిల్లలను పెంచి పోషించడానికి ఆ తల్లి పడుచున్న యాతన, వేదన, రోదన, బాధ మానవులు పరిష్కరించలేని అసాధ్యమైనటువంటి సందర్భములు. అయితే దేవుని మహాకృప చేత ఆమె ప్రార్థనలో కొనసాగుచు ప్రతినిత్యము ఆమెకు తన యొక్క బంధువర్గమును, తన యొక్క కుటుంబీకులను, తన యొక్క అన్నదమ్ములను ఆశ్రయించి, ఆ కుటుంబీకులందరూ క్రైస్తవులే కనుక వారు
ఒక్కొక్క నెల ఒక్కొక్కరు ఆదుకునేట్టుగా వారందరినీ కుటుంబీకులతో ప్రార్థన విజ్ఞాపన మనవులు చేయుట కొరకు ఒక్కొక్క పర్యాయము వారిని కూడా వారి దగ్గరికి ఇంటికి పిలిపించి ప్రార్థించి ప్రోత్సహించినప్పుడు ఆ విధముగా వారు సహకరించుచు ఆమెను నిలబెట్టడానికి ఆమె జీవించబడడానికి కొంత ఆస్కారము చూపించి ఉన్నారు. ఈ వ్యక్తి అయితే ప్రియులారా సుమారుగా 10 సంవత్సరములు లేదా 11 సంవత్సరముల నుంచి ఆయన ఇంచుమించుగా 2 పిఆర్సీలు ఆయనకు ఇంప్లిమెంట్ అవ్వాలి. ఆయన ఈ 11 సంవత్సరాల నుంచి యాన్యువల్ పీరియాడికల్ ఇంక్రిమెంట్ అని ఉంటుంది ప్రతి ఒక్క ఉద్యోగికి. ఆ ఇంక్రిమెంట్ పొందుకోలేదు. ఆయన గైర్హాజరైన దినములలో ఆ సెలవు రెగ్యులేట్ అవ్వలేదు. ఆయన సర్వీసు రిజిస్టర్లో ఉన్న సెలవంతా కూడా పూర్తిగా లెక్కలోకి రాని విధముగా అయిపోయింది. అయితే ఆ వ్యక్తి కనీసం పరివర్తన పశ్చాత్తాప మారు మనసు పొందినవాడు కాదు. అయితే గత కొంతకాలముగా సుమారుగా 3 సంవత్సరముల నుండి ఆ వ్యక్తి నాకు పట్టుబడ్డాడు. పట్టుబడినప్పుడు దేవుని యొక్క వాక్యము చేత హెచ్చరించి ఆదరించి బలపరిచినందువలన నాకు తోచిన సహాయము లేక నాకు తెలిసిన వారి ద్వారా ఏదో రకముగా ఆయనకు ఆర్థికముగా సహకారం అందించుట కొరకు ఆయన తరపున నేనే పూచీపడి ఆయన తీర్చలేకపోతే పూర్తిగా నేనే ఇస్తానని చెప్పి పూచీపడి మధ్యపడి కూడా కొంత పైకమును ఆ వ్యక్తికి ఇప్పించుట జరిగినది. అయితే ఆ ఇచ్చిన కొద్ది కాలంలోనే దుర్వినియోగపరిచి మరలా ఆయన పరిస్థితి మామూలు అయిపోయింది. ఆ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క భార్య పిల్లలను తీసుకొని వెళ్ళమ్మా, మా ఆఫీసర్స్ కాళ్ళ మీద పడమ్మా, వారిలో దేవుడు ప్రేరేపణ కలుగు చేస్తాడు అని చెప్పినప్పుడు ప్రతిసారి ఆమె వెళ్తూ ఆ పని చేస్తున్నందువలన ఆయనను సస్పెన్స్ను మాత్రం చేయలేదు. ఆయనకు నచ్చినప్పుడు డ్యూటీకి వెళ్ళేవాడు. ఆయన అనుకూలత లేనప్పుడు ఆ బాధలు కంటికి కనిపించినప్పుడు మద్యపానాసక్తుడై లోకానుసారంగా జీవించేవాడు. అట్లా వెళ్తూ ఉంటూ జరుగుతున్న కాలంలో గత 3 నెలల నుంచి క్లియర్గా ఆమెకు ఒకటే చెప్పాను, అమ్మా, ఎటువంటి పరిస్థితినైనను ఎటువంటి సందర్భమునైనను పరిష్కరించగల దేవుడు ఉన్నాడు. ప్రతిసారి చెప్పుతున్న మాటే అయినా ఈసారి ఇంకనూ గట్టిగా చెప్తున్నాను, ఈ సంవత్సరము పూర్తయ్యే లోపు నీ జీవితము దారిన పడుతుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు, మనమే అన్యాయస్తులము. దేవుడు నీతిమంతుడు, మనమే అనీతిమంతులము. మనమే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాము. దేవుడు కూడా మంచివాడు కాదు అన్నట్లుగా మనం ప్రవర్తిస్తాము. కానీ ఆయన మంచితనం అంతయు నీ మీద, నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద, మనందరి మీద, సర్వలోకములో ఆయన జనాంగమైనటువంటి వారందరి మీద చూపించుచున్నారమ్మా. ఆ మంచితనమును విడిచిపెట్టకు. నీ ఆ మంచితనం గురించి దేవుని మీద ఆధారపడకపోయినప్పటికీ, నీ విశ్వాసం స్థిరపడకపోయినప్పటికీ ఒక్క మాట చెప్తాను, ఆ మంచి దేవుడే కఠినులైనటువంటి లోకస్తులకు, కఠినులైనటువంటి మనుషుల మధ్య జీవింప చేయుచు ప్రతి కష్ట సమయములలో ఆయన మంచితనము చూపించుచు నిన్ను పోషిస్తున్నాడమ్మా. ఇది చాలదా దేవుని యొక్క మంచితనమును నీవు గుర్తించడానికి అని చెప్పి కొంతకాలము నుంచి 3 నెలల నుంచి ఉపవాస ప్రార్థన అలవాటు చేసి ప్రార్థన విజ్ఞాపన మనవుల ద్వారా దేవుని పాదముల చెంత పెట్టమ్మా. మరి ఇంకెవ్వరికి చెప్పకు. నువ్వు తింటావో మానేస్తావో మరి తెలియదు. కనీసము వారమునకు 3 సార్లైనా లేదా నెలకు 3 సార్లైనా కనీసం 3 రోజులు చొప్పున కంటిన్యూగా ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకో తల్లి అని చెప్పినప్పుడు దేవుడు
సర్వలోకమందంతటా ఆయన కనుదృష్టిని సంచరింపచేసి సర్వ మానవుల హృదయములను ఆయన పరిశీలన చేయుచున్న దేవుడు ఏ ఒక్కరిని ఎప్పుడు ఎట్టి పరిస్థితులలోనూ విడిచిపెట్టే దేవుడు కాదు. నేను సేవించే దేవుడు అని ఆ అమ్మకు చెప్పినప్పుడు ఆ దేవుడు ఆమె పట్ల ఆమె మొర్ర విని ఆయనలో పరివర్తన పశ్చాత్తాప మారు మనసు కలిగించి ఆయనను ఉద్యోగములోనికి చేరినట్లుగా చేసి ఆ ఉద్యోగము యొక్క సుపీరియర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళడానికి ఆలోచన చెప్పాం. వెళ్ళి ఆ ఆఫీసర్ యొక్క కాలు మీద పడిపోయి నీ పరిస్థితి అంతా వివరించి నీవు నీకున్నటువంటి నీ సర్వీస్ని బట్టి నీ యొక్క జీవితాన్ని నీవు బాగు చేసుకోవడానికి ఉన్న మార్గములన్నీ ఫండమెంటల్ రూల్స్ ప్రకారంగా నీకున్నటువంటి ఇది సమస్యను పరిష్కారం చేస్తారు. ఆయనలో దేవుడు ప్రేరేపణ కలుగు చేసి నీ పట్ల ప్రసన్నుడగినట్టుగా చేస్తాడు దేవుడు, వెళ్ళవయ్యా అని చెప్పినప్పుడు ఆయన డ్యూటీలో జాయిన్ అయ్యి దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా, దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని చిత్తానుసారముగా దేవుని పాదముల చెంత పడి మొదట పరివర్తన చెంది మారు మనసు పొంది భయముతో భక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థనలో గోజాడినట్లుగా చేసి ఉన్నందువలన ఆ వ్యక్తి ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి తన పరిస్థితిని అంతటినీ వివరించి వచ్చినప్పుడు ఆయన ఆలకించి ఊరుకున్నారట. తర్వాత మరలా వచ్చినప్పుడు మరుసటి వారము ఆ తల్లికి చెప్పాను, అమ్మ నీవు మీ ఆయన కలిసి వెళ్ళి మీ పిల్లలను కూడా తీసుకొని వెళ్ళి చూపించి వారి చదువులు, వారి విద్యాభ్యాసము, వారి యొక్క పరిస్థితులు వివరించి వారి పాదముల మీద పడిపోయి మీరు మీ పరిస్థితిని వివరించి ఏడ్చుకుని చెప్పమ్మా అని చెప్పాను. సిగ్గుపడొద్దమ్మా, నీ సమస్యను దేవుడు మాత్రమే పరిష్కరించగలడు, దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేసుకొని వెళ్ళు, ఆయన ప్రసన్నుడవుతాడని చెప్పాను. పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఆమె పరిస్థితి అంతా వివరించినప్పుడు ఆ ఆఫీసరు సావధానంగా విని సరే అయితే నేను జాయిన్ చేసుకుంటానమ్మా, ముందు జాయిన్ చేసుకున్న తర్వాత ఆలోచన చేస్తానని చెప్పినప్పుడు ఆయన ఉద్యోగములో చేరడానికి దేవుడు మార్గము సుగమం చేశాడు. ప్రియులారా, ఆ వ్యక్తి చేరిన పిదప 3 నెలలైంది. 3 నెలలలో ఆ ఆఫీసరు ఆయనను పిలిపించి నీ పరిస్థితి అంతా, నీవెప్పటి నుండి హాజరయ్యావు, నీ జాయిన్ అయిన డేట్ నుంచి నేటి వరకు ఎంత కాలము విధులకు దూరముగా ఉన్నావు, నీ పరిస్థితి ఏమిటి, ఎందుచేత ఈ విధంగా జరిగింది పేపర్ మీద పెట్టి నీ యొక్క విషయములన్నీ వివరించి నాకు నీ వినతి పత్రముగా నాకు సమర్పించవయ్యా అని చెప్పినప్పుడు ఆయన మనలను సంప్రదించినప్పుడు ఓపికతో కూర్చుని జాయిన్ అయిన సంవత్సరం నుంచి నేటి వరకు ఆయనకున్నటువంటి మెడికల్ లీవులు కానీ, ఎర్నర్ లీవులు కానీ, క్యాజువల్ లీవులు కానీ ఏవీ చాలవు. అన్నీ కూడా మొత్తం ఎక్స్పైర్ అయిపోయి మొత్తం సమయం అంతా కూడా దుర్వినియోగం అయిపోయింది. అవన్నీ కాక డిపార్ట్మెంటల్ రూల్స్ ప్రకారంగా నేను కొన్ని విషయాలు వారికి ఈ వ్యక్తికి వివరించి చెప్పాను. ఆ పాయింట్స్ పెట్టి ప్రార్థన సహకారం అందించి ప్రార్థనా విజ్ఞాపనలతో ఆ పిటిషన్ తయారు చేయటి కొరకు ఆలోచన చెప్పినప్పుడు ఆ విధంగా తయారు చేసి వెళ్ళినప్పుడు ఆ ఆఫీసరు ప్రసన్నుడయ్యి ఇప్పటి వరకు ఉన్న ప్రతి పీరియడ్ ని కండోన్ చేసి ఆ యొక్క వ్యక్తికి ఉపకారము చేసి సుమారుగా ఈ 11 సంవత్సరముల నష్టమును ప్రియులారా, దేవుని యొక్క లేఖనము చెప్పుచున్నది, దేవునిపై ఆధారపడినప్పుడు, దేవునిపై భయముతో, దేవుని ఎడల భయముతో భక్తితో దేవుని ఆశ్రయించినప్పుడు మొదట మన జీవితమును, మన ప్రవర్తనను, మన హృదయమును పరిశీలన చేస్తాడు. అట్టి విధముగానే ఆయన పరిశీలన చేసినప్పుడు ఆయన సుదీర్ఘ కాలముగా ఆయన యొక్క పంటను తినివేసిన గొంగళి పురుగులను గద్దించిన దేవుడు, పసర పురుగులను గద్దించిన దేవుడు, అట్టి విధముగానే గద్దించి ఆయనకు
ఆయన హృదయములో, ఆఫీసరు హృదయములో ప్రసన్నత కలుగ చేసి ఆయన పట్ల కనికరము చూపినట్లుగా చేసి వెంటనే ఆయనకు మొత్తం పీరియడ్ అంతా కూడాను సెటరేట్ చేసి ఆయనకు సంవత్సరం ఎప్పటి నుంచి మానివేసి ఉన్నాడు, ఎప్పటి నుంచి ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారంగా ఇంక్రిమెంట్స్ ఆగిపోయాయో అవన్నీ కూడా ఇయర్ వైజు లెక్క వేసి ఆయనకు ఇంక్రిమెంట్లు వచ్చుట కొరకు ఆయన లీవును సరిచేసి ఆయన ఉద్యోగమును రెగ్యులరైజ్ చేస్తూ ఆయన అనేక రకములైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు ఆ పరిస్థితిని వివరించినప్పుడు ఆ ఆఫీసరు ఆయన పట్ల ప్రసన్నుడయ్యి ఆ యొక్క వ్యక్తిని ఉద్యోగంలో చేర్చుకొని ప్రతి పీరియడ్ ను కండోన్ చేసి నేటికి సుమారుగా 11 సంవత్సరముల పీరియడ్ నంతా కూడా రెగ్యులర్ పీరియడ్ గా చేసి ఆయనకు ఒక ఆర్డర్ ఇచ్చి ఆయనకు రావలసినటువంటి కోల్పోయినటువంటివన్నీ కూడా నిబంధనల ప్రకారముగా ఆయనకు ఆర్థిక పరముగా ఉపకారం జరుగుట కొరకు దేవుడు సహాయం చేసి ఉన్నాడు. ప్రియులారా, ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఆయన ఏ ఒక్కరిని ప్రియులారా ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడే దేవుడు మన దేవుడు అన్యాయస్తుడు కాదండి. నేను ప్రత్యక్షముగా వ్యక్తిగతముగా అనుభవించినటువంటి విషయం ఇది. అందుచేత నేను ఈ మాటను చెప్పడానికి ధైర్యం చేసి మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఆయన హృదయపూర్వకముగా ఏ నరులకు విచారణైనా బాధనైనా కలుగు చేయడండి నా దేవుడు అత్యంత దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతము కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కృపా వాత్సల్యము కలిగిన దేవుడు, కృపా బాహుల్యము కలిగిన దేవుడు. ప్రియులారా, ఆయన ప్రతినిత్యము మనల్ని ఏమి చేస్తాడు అంటే మన మార్గములను పరిశోధించి తెలుసుకుంటాడు. ప్రియులారా, ఆయన మనము ఆయన తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడు. ప్రియులారా, ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుంటే ప్రియులారా ఆయన క్షమించుట కొరకు ఇష్టమైన దేవుడు, ఇష్టమైన మనస్సు కలిగిన దేవుడు, ఆయన అత్యంత ఆదరణ కలిగిన దేవుడు. ప్రియులారా, ఆయన కోపించుచునే వాత్సల్యము చూపే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీనూ లేదు. కఠినుల మనసులను సహితము మార్చగలిగిన దేవుడు. లోకములో కొట్టుమిట్టాడుచు శాపములో పాపములో మ్రగ్గుతున్న వారిని సహితము లేవనెత్తి ఆశీర్వదించగల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీనూ లేదు. ఎందుకంటే సర్వ జీవరాశులను, సర్వ భూమికి ఆయన మహారాజు. సర్వ భూమి మీద నీతి న్యాయములు జరిగించు దేవుడు నేను ప్రకటించుచున్న నా దేవుడు. ప్రియులారా, నా దేవునికి అసాధ్యమైనది ఏమీనూ లేదు. ప్రియులారా, నా దేవుడు అత్యంత ఆదరణ కలిగిన దేవుడు. ఆయన వైపు మనము తిరిగితే ప్రియులారా ఆయన ఆదరించి ఆదుకోగలిగిన దేవుడు, క్షమించి కనికరించి రక్షించగల దేవుడు. తల్లి మరచిన తండ్రి మరచిన ఆయన మరిచే దేవుడు కాదు. బంధువులు తోలనాడవచ్చును, లోకములో సమాజములో విలువ లేకుండా బ్రతకవచ్చును. ప్రియులారా, వ్యక్తిగతముగా అసంతృప్తితో ఆందోళనతో అనేక రకములైనటువంటి అల్లకల్లోలములుగా ఆలోచనలతో జీవితములను పాడు చేసుకొనవచ్చును. కానీ ఆయన సంకల్పములో ఉంటే ప్రియులారా ఏ ఒక్కరి ప్రార్థననైనను ఆయన వినటు కొరకు సమర్థుడు. ప్రియులారా, ఒకే ఒక్క ప్రార్థన ద్వారా దేవుడు కార్యములు అద్భుతములు చేయగల దేవుడు. ఒక్క వ్యక్తి ద్వారా జనాంగమును ఆదుకొనగలిగిన దేవుడు. అదే ఒక వ్యక్తి మన పరిశుద్ధుడు, పరమ పావనుడు, లోకము పుట్టక మునుపు జ్ఞానముతో సత్యస్వరూపుడై వెలుగుకు నివాస స్థానమై ఉన్న దేవుడు, తండ్రి కుడి పార్శ్వమందు ఉన్న దేవుడు, లోకము పుట్టినది మొదలుకొని నేటి వరకు జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను మనలను భూమి మీద ఉన్న తన ప్రజలను, సర్వ శరీరులను, సర్వ దేశముల ప్రజలను, సర్వ రాష్ట్రముల ప్రజలను, ఆయా భాషలో మాట్లాడే వారిని ఆయన సృష్టించి ఉన్నాడు. ప్రియులారా, ఆయన మహాకనికరము చూపే దేవుడు.
కనికరము కలిగిన దేవుడు. వీరనే వారనే లేదు. ఏ ఒక్కరైతే విరిగి నలిగిన మనసుతో, హృదయములో వేదనతో, ఆందోళనతో, ఆతృతతో, విశ్వాసముతో, భయముతో, భక్తితో ఆయన పాదముల చెంత చేరుతారో ఆయన ఆదుకొని ఆదరించి ఆశీర్వదించి సమర్థుడైన దేవుడు, కనికర సంపన్నుడు మన దేవుడు. ఎందుచేతనంటే మన పితరులను జ్ఞాపకము చేసుకొని మన పితరుల ద్వారా మనలను నడిపించుచు, మన పితరులకు ఇచ్చిన వాగ్దానమును బట్టి మన దేవుడు మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు కాదు. మనుషులమైతే మాట ఇచ్చి తప్పిపోవచ్చును ప్రియులారా. మనుషులైతే మాటకు స్థిరముగా ఉండలేని సందర్భములు ఉండవచ్చును. ఉపకారం అయితే ఒకలాగా, ఉపకారము లేకపోతే ఒకలాగా మానవ సమాజము ప్రవర్తించే ప్రవర్తన మనం నిత్యము చూడగలుగుచున్నాము. సొసైటీలో, సమాజములో ప్రియులారా, దేవుని యొక్క కార్యములు అద్భుతములనండి, వర్ణించజాలము, వర్ణించలేము. ఆయన కార్యములు వర్ణనాతీతము. ఆయన అత్యంత ఆదరణ కలిగిన దేవుడు ప్రియులారా. ఆయన తన ప్రజలను ప్రతి నిత్యము చూచుచున్న దేవుడు. అందుచేతనే నా నోటి మాటలు, నా హృదయ ఆలోచనలు మీ దృష్టికి అంగీకారములగునట్లు చేయుము ప్రభువా. నా పెదవులను, నా నోటిని, నా నాలుకను కాచుకొందునని దావీదు మహారాజు దావీదు కీర్తనలలో దేవుని సన్నిధిని ప్రార్థన, విజ్ఞాపన, మనవులు చేసినట్లుగా ప్రియులారా, లోకములో శ్రమ రాక మానదు, శోధన రాక మానదు, కలవరము కలగక మానదు, ఆందోళన కలిగించే పరిస్థితులు సంభవించవచ్చును. కానీ మన దేవుడు నిత్యము విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన సర్వకాలము ఏ ఒక్కరిని విడిచిపెట్టడు ప్రియులారా. నేటి పరిశుద్ధ దినమందు మన దేవుడు మనలను ఈ మాట ద్వారా ఆదరించుచు, ధైర్యపరచుచు, మన విశ్వాస జీవితమును ముందుకు కొనసాగించుట కొరకు ఈ మాట ద్వారా మనలను ఆయన జ్ఞాపకము చేసుకొనుచు మనలను హెచ్చరించుచున్నాడు ప్రియులారా. ప్రభువు అనగా ఏలినవాడు, సర్వ సృష్టికి రారాజు, నిన్ను ఏలుచున్న దేవుడు, నన్ను ఏలుచున్న దేవుడు, మనందరినీ పరిపాలించుచున్న పరిపాలకుడు, మన కుటుంబములను ఎరిగిన దేవుడు, మన స్థితిగతులను తెలుసుకున్న దేవుడు, తెలుసుకొనుచున్న దేవుడు, మన ప్రవర్తన అంతటిపై ఆయన ఆధిపత్యము కలిగిన దేవుడు. మరి విశేషముగా ప్రియులరా, ఎందుకు పనికిరాని ఈ మంటి ఘటములలో ఆయన మహదైశ్వర్యమైనటువంటి ఆత్మను, మహిమా ఐశ్వర్యములతో కూడిన జీవము కలిగిన ఆత్మను మన హృదయాలలో ఉంచి ఉన్నాడు. ఆయన మన శరీరములను ఎంచుకొని, మన శరీరములను ప్రేమించి, మన శరీరాలలో ఆయన ఆత్మను ఉంచి ఉన్నాడు కనుక ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియులారా. ఆయన సర్వకాలము విడిచిపెట్టడు. అందుచేతనే ఆయన ఆత్మ మనలో నిత్యము వెలిగించుచున్నట్లుగా ఆత్మ దీపములను వెలిగించుచున్న మన దేవునికి ఎంతైనను మనము రుణస్థులమే ప్రియులారా. ఉపకారం పొందిన వారమే గాని, ఉపకారము పొందలేని వారమే గాని, సమయాలను బట్టి శోధనల గుండా వెలుచున్న వారమే గాని, ఈ సత్యమును గ్రహించినట్లయితే ప్రియులారా, మనకు ఆయన హృదయపూర్వకముగా, మనుషులైతే ప్రజలను ఒక విధానములో లేదా మనసులో ఉన్న క్రూరత్వంను బట్టి ఇరికించుచు, బాధించుచు, బాధ పెట్టుచు, అవమానించుచు, ఆందోళనకు గురి చేసే సందర్భాలు ఉంటాయి. కానీ మన దేవుడు, నేను ప్రకటించుచున్న నా జీవము గల దేవుడు, సర్వంతర్యామి అయిన నా దేవుడు, నన్ను రక్షించుకున్న, నన్ను తన పరికరముగా, పాత్రగా వాడుకొనిచు ఉచితముగా నన్ను పెంచి పోషించుచున్న నా దేవుడు న్యాయమైన దేవుడు, నా దేవుడు నీతి కలిగిన దేవుడు, నా దేవుడు సత్యమైన దేవుడు, నా దేవుడు శక్తి కలిగిన దేవుడు, నా దేవుడు అత్యంత ఆదరణ కలిగిన దేవుడు, తల్లి కంటే తండ్రి కంటే మిన్నగా ప్రేమించి ఆదరించగలిగిన దేవుడు, నా దేవుడు ఆత్మస్వరూపుడు. ఎచ్చట ఇద్దరు ముగ్గురు కూడియుందురు అచ్చట ఆయన ఆత్మ సంచారము జరిగించి ప్రతి హృదయ రోదనను వినగలిగిన ఆత్మస్వరూపుడు ప్రియులారా. శబ్ద తరంగాల ద్వారా మన మధ్యనే ఉంటూ
మనలను పరిశీలన చేయుచు, మన మాటలాడుచున్నప్పుడైనను, ప్రార్థన చేయుచున్నప్పుడైనను మన హృదయములను ఆయన పరిశీలన చేస్తాడు ప్రియులారా. మన నోటి మాటలు కాదు, మన నోటి మాటల ద్వారా ఆయనే పలికిస్తాడు. ఆయన నామమునకు ఆయనే మహిమ తెచ్చుకుంటాడు. ఆయన ఘనమైన నామమును ఆయనే గణపరుచుకుంటాడు. మనలో విశ్వాసము మాత్రం ఉండాలి ప్రియులారా. విశ్వాస జీవితములో నిరీక్షణకు ఆధారము లేనప్పుడు మన పితరుడు విశ్వాసములో కొనసాగి పితరులు జనాంగములకు తండ్రిగా ఉండి ఆదియు అంతమునై ఉన్న దేవుని ఎడల విశ్వాస జీవితము జీవించి జనములకు తండ్రిగా ఉండి భూలోకమునకు మూల పితరుడుగా మూల పురుషుడిగా ఉన్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క మాదిరి మనకు ఆవశ్యము ప్రియులారా. వారు సేవించిన దేవుడే నేడును మనము సేవించుచున్న దేవుడు. వారిని ఆదుకున్న దేవుడే నేడును మనలను ఆదుకొనుట కొరకు సిద్ధముగా ఉన్న దేవుడు. వారిని రక్షించిన దేవుడే మనలను రక్షించుచున్న దేవుడు. వారు ఒక చక్కని పురము చేరినట్లు, వారు ఒక చక్కని రేవుకు చేరినట్లు, ఒడ్డుకు చేరినట్లు శోధనలో నుండి, సమస్యలలో నుండి, బాధలలో నుండి, ప్రమాదములలో నుండి, అవమానములలో నుండి, ఆందోళనలో నుండి, చింతలలో నుండి, శోధనలో నుండి ప్రతి నిత్యము తన జనాంగమును, వారు కఠినులని, వారు ముష్కరులని కాదు గాని ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. సర్వకాలము ఆయన నా ప్రజలు ఎప్పుడు నా వైపు ఆకర్షించబడతారు, ఎప్పుడు నా పాదముల చెంత మొర్ర పెడతారు అని ఆయన చేతులు లోబడనొల్లని మన మనస్తత్వముల వైపు చేతులు చాపుచు మన ప్రార్థన విజ్ఞాపన మనవులు ఆత్మతో సత్యముతో ప్రార్థిస్తున్నామా లేదా, లోకానుసారముగా అవసరము కొరకు ప్రార్థన చేస్తున్నామా అని ఆయన చెవులు నిత్యము ఆలకించుచు గమనించుచున్నవి ప్రియులారా. ఇంతటి మహత్తు కలిగిన, మహాత్మ్యము కలిగిన, మహాబాహుబలము కలిగిన మన దేవుడు కీర్తనీయుడు, స్తోత్రాకుడు, పూజాకుడు, ఆదియు అంతమునై ఉన్న మన దేవుడు, అద్వితీయమైన మన దేవుడు, భూపతులను పరిపాలించుచున్న పరిపాలకుడు, సజీవుడైన దేవుడు. ఆయన సహనము వహించుచు, శాంతము వహించుచు ఇంకను మనకు అవకాశములు, మానవాళికి ఆయన సృష్టించిన మానవులు నశించిపోకూడదని ఆయన అవకాశములు ఇచ్చుచు, అవకాశము వెంబడి అవకాశములు ఇచ్చుచు నేటి దినమును కూడా జీవింప చేయుట కొరకు ఈ నేడు మనం అనుభవించుచున్న 2025వ సంవత్సరం అంతా కూడా ఆయన కృపా సమృద్ధిని బట్టి మనలను మన ఎడల జాలి పడుట కొరకు, మనము అనుభవించిన సమస్త బాధల నుండి విడుదల విమోచన కలిగించుట కొరకు ఆయన మనకు హృదయపూర్వకముగా తన వైపు ఆకర్షించబడతామని మన దేవుడు ఆశతో ఎదురు చూచుచున్నాడు ప్రియులారా. ఆయన ఆశతో ఎదురు చూడడము కాదు, మనము మన జీవములకు, మన భవిష్యత్తుకు, మన జీవితములకు మనము రేపు ఆశాజనకంగా ఉంటుందని మనం ఆశపడుచున్నాము. ఆ ఆశే మానవులమైన మనలను జీవింప చేయుచున్నది. అట్టి ఆశే ఆయనపై ఆధారపడినట్లుగా చేయుచున్నది. అట్టి ఆశే ఆయనను ఆశ్రయించుట కొరకు, ఆయన ద్వారా ఉపకారము పొందుట కొరకు, ఆయన పాదముల చెంత మొరపెట్టుట కొరకు మనకు మూలమై ఉన్నది. ఆ ఆశ ద్వారానే మన మనుగడ కొనసాగించుచున్నాము, మనము జీవించుచున్నాము ప్రియులారా. అట్టి ఆదరణ కలిగిన దేవుని యొక్క పిల్లలముగా మనము ఒక్క విషయాన్ని ప్రతినిత్యము జ్ఞాపకము చేసుకోవాలి. నాయనా, ప్రభువా, తండ్రి, నన్ను సృష్టించిన నా సృష్టికర్త నన్ను విడిచిపెట్టే దేవుడవు కావు, నన్ను విడిచిపెట్టే దేవుడవు కావు, సర్వకాలము విడిచిపెట్టే దేవుడవు కావు నాయన. మీకు అవిధేయురాలనై పాపములో, శాపములో, లోకానుసారముగా ఆకర్షణలకు, శోధనలకు గురి అయి నా జీవితమును నేనే పాడు చేసుకొనుచున్నాను. అయితే నన్ను స్థిరపరచు నాయన. నా హృదయములో ఉన్న దేవుడు నీవే గనుక మీకు మాలిన్యము గాని, శాపము గాని, పాపము గాని, ఆశాసకరమైన ఆలోచనలు గాని మీకు కిట్టవు నాయన, మీకు ఇష్టం ఉండవు తండ్రి. కాబట్టి మీ యొక్క కృపా సమృద్ధిని బట్టి నన్ను స్వీకరించి, నన్ను క్షమించి, నన్ను కనికరించి
ఆశీర్వదించి నన్ను బట్టి నా కుటుంబం మీదకి, నా బిడ్డల మీదకి, నా భవిష్యత్ జీవితమునకు శోధన శాపము రాకుండా, అట్టి శోధనకు శాపమునకు నేను కారకుడును కాకుండా ఉండినట్లు, నేను కారకురాలను కాకుండా ఉండినట్లు నన్ను జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించు నాయన అని చెప్పి ప్రార్థన విజ్ఞాపన మనవులు చేయగలిగితే ప్రియులారా, మన ఎడల జాలి చూపే మన దేవుడు మహామహిమాన్వితుడు. ప్రియులారా, ఆయన కనికర సంపన్నుడు. ఎందుచేతననగా ప్రియులారా, మానవులైతే అప్పటికప్పుడు మాట్లాడవచ్చును, కానీ ఆయన తన రక్తమునే ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు కనుక ఆయన ఎట్లా విడిచిపెడతాడు? ప్రియులారా, విడిచిపెట్టే దేవుడు కాదు, ప్రేమించే దేవుడు, పోషించే దేవుడు, క్షమించే దేవుడు, కనికరించే దేవుడు, రక్షించే దేవుడు, ఎప్పుడు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియులారా. అట్టి నిత్యము నిరంతరము జీవించే దేవుని వైపు తిరిగి మన జీవితములను మరొకసారి ఆయనకు సమర్పించుకొనొచ్చు, మన పరిస్థితులను చక్కబెట్టుకొనుట కొరకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించినగాక. ఈ మాటలు ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్పేవి కాదండి, దేవుని యొక్క ఆత్మానుసారముగా చెప్పిన మాటలు. నా మాటలలో దోషమున్న ఎడల నా దేవుడు నన్ను క్షమించి నన్ను సరిచేయనుగాక. ఈ మాటలు మన వెనుకడిలో దీవించినగాక. అవకాశం ఇచ్చినటువంటి యేసు వైపు చూచే అధినేతలకు నా కుటుంబం పరంగా, నా పరంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓవర్ టు యు అమ్మా. ఆమేన్, ఆమేన్. కనికరమందైశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును, భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చే యేసుని స్వీకరించు. క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. ఆయన హృదయపూర్వకముగా ఎవరికైనాను బాధ, విచారము కలిగించువాడు కాదు. ఆయన వాత్సల్యము కలిగిన దేవుడు. ఆయన జాలికల దేవుడు. ఎవరినైనా ఎంత పాపినైనా క్షమించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చక్కని వాక్యము మనకు అందించిన వైడే గారు, పాస్టర్ గారికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాము. వందనాలండి గారు, వందనాలండి. వందనాలు. చిన్న ప్రార్థన ఎవరైనా చేస్తారా? శాంతకుమార్ గారు, మీరు చేస్తారా? శాంతకుమార్ గారు, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, కృపా కనికరము ప్రభు జీవం గలనైనా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా యొక్క జీవిత ప్రయాణంలో మరొక దినాన్ని మాకు దయచేసి తండ్రి, ప్రాతకాల సమయంలో ప్రభు తండ్రి మీ సహవాసంలో యేసు వైపు చూస్తూ సహవాసంలో పాల్పంపులు పొంది పరిశుద్ధమైనటువంటి ఆదరణ కలిగినటువంటి ప్రేమించినటువంటి హెచ్చరించినటువంటి వాక్య భాగాలు ప్రభు తండ్రి మా ముందు ఉంచినారు తండ్రి. దాసుల ద్వారా అటువంటి మేము గ్రహించి మా హృదయాలను మేము సర్చ్ చేసుకొని ప్రభా క్రీస్తు బిడ్డలుగా మేము ముందున్నటువంటి కృపను మా మీద కురిమించి తండ్రి సహాయం చేయండి ప్రభా. లోకం శాశ్వతం కాదు నాయన, పరలోక శాశ్వతమైన సైనికుల వల్లే ప్రభావ మేము సిద్ధపడిన తండ్రి. క్రీస్తు బిడ్డలుగా మీ నామం మహింకరంగా జీవించే కృపాకార్యం మా పట్ల జరిగించమని కూడిన ప్రతి బిడ్డను పేరు పేరు మీరు దీవించి ఆస్వాదించి వారికి ప్రతి అవసరం మీ కృపలో ఆత్మీయ రీతిగా తీర్చి బహుగా ఫలింపచేయమని క్రీస్తు నామమున దీనమునతో ప్రతి మారి వేడుకొనుచు పొందుచున్నాము. ఆమేన్. ప్రభు నేర్పించిన ప్రార్థన, ప్రభు వలన పొందిన ప్రార్థన చెప్పుకుందామండి. క్షమించు
మమ్మల్ని శోధనలను నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యం బలము ఆమేన్. ఆమేన్ ఆమేన్. విజయనగరం నుండి మన మధ్యలో ఉన్న చక్కని సాక్ష్యము వాక్యము పంచుకొనిన పాస్టర్ గారు పైడే గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. ఇంతటితో తెలుగు సభ ముగించుకొని తర్వాత కార్యక్రమము హిందీ సెషన్లోనికి వెళదాము. ఆశీర్వాదం విడుదల చేస్తారా అయ్య గారు? అయ్యా, సర్వోన్నతుడైన దేవుని శక్తి, ఆదరణ, భద్రత నేటి కూడికలో పాల్గొన ప్రతి ఒక్క కుటుంబమునకు, ప్రతి ఒక్కరికి ప్రభు వచ్చు కాలము సదాకాలము తోడయ్యండి, ఆదరించి దీవించి జీవింప చేయను గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి.